ఈ వీడియోలో పూసలతో గుడ్లగూబ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తానండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో గుడ్లగూబ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తానండి. ఇదిగోండి, టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ గుడ్లగూబ అండి నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి అల్లే విధానం షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ పార్ట్ 1లో ఇంత మటుకు 3 స్టెప్స్ 1 2 3 స్టెప్స్ వరకు అల్లే విధానం షేర్ చేశాను. ఇప్పుడు పార్ట్ 2 నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా ఉందండి. మొత్తం 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను అనమాట. 3 వీడియోలు వస్తాయి మీకు ఈ గుడ్లగూబ అల్లే విధానం. ఓకే అండి, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తానండి. మన సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళండి వీళ్ళు. ఫిషింగ్ వైరు ఎలా తీసుకోవాలండి, నీడిల్ ఎలా తీసుకోవాలి, ఈ రెండు మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అలాగేనండి, ఇదిగోండి మీకు ఫిషింగ్ వైరు ఇలా దొరుకుతుంది. నేను వాడేదైతే శ్రీ సాయి ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళది వాడుతున్నాను. నాకు ఈ ఫిషింగ్ వైర్ దొరుకుతుంది. మీకైతే మీకు అక్కడ దగ్గరలో ఏం దొరుకుతుందో మీరు అది వాడుకోండి. దీన్ని ఫిషింగ్ వైర్ అంటారు, నైలాన్ వైర్ అంటారు, చేపలు పట్టే వైర్ అంటారు. ఈ 3 పిలుస్తారనమాట. ఇదిగోండి, లెంత్ 45 మీటర్స్ ఉంటుంది అనమాట. ఇది 40 mm డయా, అంటే దీని నెంబర్ అండి. ఈ ఫిషింగ్ వైర్ యొక్క నెంబర్ అనమాట. 40 అని 50 అని 60 అని అలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను వాడేది 40, ఎందుకంటే నేను 8 నెంబర్ బీడ్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఈ 40 తీసుకున్నాను. దీనిలోనే ఇలా బండిల్స్లో కూడా దొరుకుతుంది మీకు. ఇది కూడా 40 mm డయానేనండి. ఇదిగోండి ఇలా ఉంటుంది మీకు వచ్చేసి టోటల్. ఇదంతా ఖాళీగా ఉండి ఇలా ఉందన్నమాట. ఇలా దొరుకుతుంది మీకు, ఇలా దొరుకుతుంది. ఏదైనా మీరు వాడుకోవచ్చు అనమాట. నీడిల్ ఎలా తీసుకోవాలి అని అడిగారండి. ఇదిగోండి, ఇది నీడిల్ కదా, దీనికి స్పెషల్ నీడిల్ ఏం అవసరం లేదండి. మనం హెమ్మింగ్ చేసుకుంటాం చూసారా, బ్లౌజెస్ చేతి పని చేసుకుంటాం చూసారా, ఆ సూదులే వాడచ్చు. దీనికి స్పెషల్గా మనం అది డిజైన్ చేయవసరం. ఏదైనా జ్యువెలరీ మేకింగ్ చేసుకుంటున్నాం అనుకోండి, నెక్లెస్లు కానీ చౌపోగులు కానీ ఇవి చేసుకుంటే అవి సన్న సూదులు వేరే ఉంటాయండి. మనము ఈ పూసలల్లికి పెద్ద మనం దీని గురించి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని మీరు ఎతకవసరలా. మన ఇంట్లోనే ఉన్న వాటితోనే మనం అల్లుకోవచ్చు. ఇదిగోండి, ఇది సూది. మీరు ఎలా తీసుకుంటారంటే, మనం ఇలా ఎక్కిస్తాం కదా సూదికి, ఇలా ఎక్కించకుండా రివర్స్ ఎక్కించండి. ఇక్కడ వైర్ ఎక్కిస్తాం చూసారా, హోల్ ఉంటుంది కదా, ఈ హోల్ని ఇలా ఎక్కించుకుంటే మనకి ఫ్రీగా ఉండాలి. ఎందుకంటారా, ఈ మాత్రం ఫ్రీ లేదనుకోండి, మరలా నెక్స్ట్ స్టెప్ దూర్చాలనుకోండి, అప్పుడు మీకు టైట్ అయిపోద్ది ఇక్కడ. అందుకని ఇలా ఎక్కించుకుని చూసుకోండి ఎప్పుడైనా. ఓకేనా, ఇది ఒకటి గమనించండి. ముందు బీడ్స్ తీసుకోండి, తర్వాత వైరు తీసుకోండి, వైరు తర్వాత నీడిల్ తీసుకోండి. ఇలా 1 by 1 సెట్ చేసుకోండి. ఓకే అండి, ఇవి మీరు వాడే బీడ్స్ ఏమండి, అంటే ఏ నెంబర్ అని అంటున్నారండి. 8 mm అండి ఇవి ఎక్కడ దొరుకుతాయి అని కూడా క్వశ్చన్ చేశారు. మీకు ఆన్లైన్లో దొరుకుతున్నాయండి, ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి, మరలా అమెజాన్లో ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, చూస్తే కొడితే వస్తాయి. బీడ్స్ అని కొట్టినా వస్తాయి, పెరల్స్ అని కొట్టినా వస్తాయి. మీకు అన్నిట్లోనూ మనకి దొరుకుతున్నాయి అన్నమాట. అన్ని కలర్స్ దొరుకుతున్నాయి, నెంబర్స్ దొరుకుతున్నాయి, బంచెస్లోనూ దొరుకుతున్నాయి. ఇలా ఇదిగోండి, ఇలా మీకు బంచెస్లోనూ దొరుకుతున్నాయి. మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ అయితే బీడ్స్ గురించి ఉందన్నమాట. ఓకే అండి, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరలా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మరలా నెక్స్ట్ తానండి ఆన్సర్ అయితే. ఓకే అండి, ఇదనమాట. ఇది మిడిల్ అనమాట ఉంటుంది వైరు. ఇలా ఉంటుంది ప్యాక్, మనం ఇలా తీసేయచ్చు. దీనిలో పెట్టేసి ఇలా వస్తుంది, అటు ఇటు టేప్ అంటించి వస్తుంది అనమాట. చూసారు కదా, మనం దీన్ని ఇక్కడ కట్ చేసేసుకుని, దీన్ని ఇలా కట్ చేసేసుకుని ఇలా పట్టుకుని మనకి ఎంత కావాలంటే అలా తీసుకుంటామేనండి. ఇదండి వైరు. ఇదిగోండి, మిడిల్గా ఉంటుంది, బాగా లావు కాదు, సన్నము కాదు. సన్నగా ఉంటేనే ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బీడ్స్ అల్లుకునేటప్పుడు సన్నగా ఉంటే డబల్ ఎక్కించుకోండి, లావుగా ఉంటే సింగిల్ ఎక్కించుకోండి. ఎందుకంటే మనం డబల్ వేసామనుకోండి, బీడ్లో నుంచి 2 times 3 times వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉండాలన్నమాట. ఓకే అండి, ఇదనమాట ఈ వైర్ గురించి. మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేసేసానండి. కావాల్సిన మెటీరియల్ ఒకసారి చూసేద్దామండి. ఇవ్వండి, నేనైతే గుడ్లగూబ అల్లటానికి చాలా రోజులు అయిపోయింది కదండి వీడియో పెట్టి, అందుకని మరలా మీకు ఏం బీడ్స్ తీసుకున్నాను ఏంటి అనేది ఒకసారి
ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 కలర్స్ అండి, ఆరెంజ్ వైటు. 2 కంటి భాగానికి, ఒకటోన ముక్కు భాగానికి. ఓకే అండి, ఇది తీసుకున్నది. ఈయన ఫిషింగ్ వైరు, నీడిలు, కట్ చేసుకుంటానికి కట్టర్ గురించి కూడా అడిగారండి. కట్టరు ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు. కట్టర్ కానీ ఈ నీడిలు సూది కానీ మీకు టైలరింగ్ మెటీరియల్ అమ్ముతారు చూసారా, దారబంతులు, మనకి ఈ బటన్స్ అమ్ముతారు చూసారా, అక్కడ మీకు దొరుకుతుంది. ఫ్యాన్సీ షాపులో దొరుకుతుంది. దీని కాస్ట్ వచ్చి 30 కానీ 35 కానీ ఉంటుందండి. ఓకేనా, ఇదనమాట. మీరు సాధ్యమైనంత వరకు అల్లిక కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఇలా కట్టర్ తెచ్చుకోండి. ఇలా ఎందుకంటే మనం ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఇలా కట్ చేసేసేయటానికి అనువుగా ఉంటుందన్నమాట, తేలిగ్గా ఉంటుంది. అటు ఇటు కట్ అవ్వకుండా ఈ ముక్కు ఇక్కడ పెట్టేసి ఇలా కట్ చేసుకుంటానికి బాగుంటుంది అనమాట. ఇది ఉపయోగించుకోండి, చాలా బాగా పనిచేస్తుంది అనమాట అల్లుకునేటప్పుడు. ఓకే అండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి, ఈ బ్లాక్ బీడ్స్ మాత్రం మీరు కంటి భాగానికి, మనం గుడ్లగూబ అన్నాం కదా, అందుకని కళ్ళు హైలైట్ చేయాలి. కళ్ళు హైలైట్గా చూపించాలి. మనం ఏదైనా అల్లేటప్పుడు ముందు ఒకటి గ్రహించండి, మనం దేన్ని హైలైట్ చేయాలనుకుంటున్నాం అనేది ఒకటి గ్రహించండి. గుడ్లగూబకి కంటి భాగం హైలైట్లో ఉంటాయన్నమాట, అందుకే దీన్ని గుడ్లగూబ అంటారు. ఈ గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం కూడా అంటారు కదండి. ఇదిగోండి చూడండి, టోటల్ లుక్ ఇలా ఉంటుంది. ఎందుకంటే ముందే చెప్పాను అనుకోండి నేను, మీరు ఎంచుకుంటారు. మీ దగ్గర ఈ బీడ్సే లేవు అనుకోండి, ఇప్పుడు మీరు ఈ 6 నెంబర్ బీడ్స్ అనుకోండి, 8 నెంబర్ ఇక్కడ వేసుకోండి, తగ్గించి వేయొద్దు. ఇక లేదు మా దగ్గర అనుకున్నారు అనుకోండి, సేమ్ కలర్ అన్నా వేయండి, అంటే సేమ్ నెంబర్ అన్నా వేయండి. అంతేగాని తగ్గించి బీడ్ మాత్రం ఇక్కడ పెడితే దీని అందం అయితే రాదనమాట. ఇప్పుడు నేను ఇది వెళ్ళా కదా, సేమ్ ఇలానే వేసేసుకోవచ్చు. ఇది 8 నెంబర్ బీడ్. ఇప్పుడు నేను ఇవి 10 నెంబర్ బీడ్స్ వాడుతున్నాను, నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేస్తున్నా. లేనప్పుడు మనం ఏం చేయలేమండి. సేమ్ ఇదే నెంబరు, ఇక్కడ ఏ బీడ్స్ అయితే వాడుతున్నారో అదే వాడేసుకోండి. ఇంకొకటి, మీ దగ్గర బ్లాక్ లేకపోతే వేరియేషన్ చూపించడానికి డార్క్ బ్లూ కానీ డార్క్ స్నఫ్ కానీ ఏదైనా బాగా డార్క్గా ఉండాలి, ఆ ఫ్యామిలీకి వెళ్ళిపోవాలి. బ్లూ, బ్లాక్, స్నఫ్ ఆ ఫ్యామిలీకి అలా వెళ్ళిపోవాలి. అంతేగాని ఈ రెడ్ ఇలా మాత్రం మీరు ఇక్కడ వేస్తే అందం అయితే రాదనమాట. ముందు మనం ఏదైనా అల్లుకునేటప్పుడు కలర్ కాంబినేషను బీడ్స్ ముఖ్యమండి. అది చూసుకుంటే మనకు అందం అనిపిస్తుంది. ఇగో చూసారు కదా, ఇప్పుడు కలర్ కాంబినేషన్ నేను ఇది వేశాను. ఆల్రెడీ నేను ఇంకోటి వేస్తున్నాను. ఇదిగోండి, ఇది చూడండి, 10 నెంబర్. ఇది మెరూన్ అండ్ వైట్, ఒకటి లైట్ తీసుకున్నాను, ఒకటి డార్క్ తీసుకున్నాను. ఇలా తీసుకుంటేనే మనకి వేరియేషను చూపించిన వాళ్ళం అవుతాం. అల్లుకున్న దానికి మనకి కాస్త టైంతో పడుతుంది కదండి, అల్లుకున్నందుకు మనకి వృధా కాకుండా ఉంటుంది టైం అనేది. బీడ్స్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు కలర్స్ ముందు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇదండి. మీరు వీడియోని మాత్రం తప్పనిసరిగా స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే మీకు ఈ షేప్ వస్తుంది. ఎందుకంటారా, ఇక్కడ పైనుంది ఈ గుడ్లగూబకి, ఇక్కడ మనము ఇక్కడ సన్నం నుంచి కొంచెం కొంచెం పెంచుకుంటా మరలా సేమ్ ఇదే పొజిషన్ ఇక్కడికి తీసుకురావాలి. అలాంటప్పుడు అల్లిక వచ్చిన వాళ్ళు కూడా స్కిప్ చేయడానికైతే వీల్లేదండి ఈ గుడ్లగూబ. ఒకవేళ స్కిప్ చేసుకోవాలి అంటే నేనే మీకు చెప్తా, మీరు స్కిప్ చేసేసుకోవచ్చండి వీడియో అని. ఎందుకు చెప్తున్నానంటే, నేను ముఖ్యమైన వాటి వరకే మీరు స్కిప్ చేయొద్దు వీడియోని అని చెప్తా. ఇది ఒకటి మీరు గ్రహించండి. చూడండి అసలు ఎంత పైన సన్నం, ఇక్కడ వెడల్పు, మరలా సన్నం. డబ్బు సంపాదించటం ఎంత కష్టమో, మనం ఈ గుడ్లగూబ అల్లటం కూడా కొంచెం కష్టమేనండి. అంటే తెలుసుకుంటే, దీనిలో తెలుసుకుని మసలుకుంటే తేలిక. ఓకేనా, అదండి. ఇక అల్లికలోకి అయితే వెళ్ళిపోదాము. ముందు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అబ్బా. నేను మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది ఒక లైక్ మాత్రమేను. లైక్ ముందు చేసేయండి, మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అనమాట. మీరు కూడా అల్లుకున్నందుకు నా గిఫ్ట్ అదనమాట. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసాము. అంటే ఈ కంటి భాగం వరకు వేసేసాం ఫస్ట్ పార్ట్లో. ఇక ఇప్పుడు పార్ట్ 2లో ఇక్కడ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. ఇక్కడ వైట్ ఉంది కదా, మీకు చూడండి నేను ఎలా పట్టుకున్నానో ఒకసారి చూడండి. ముందు మీరు గ్రహించండి, నేను చేత్తో ఎక్కడ ఎలా పట్టుకున్నాను, నేను రైట్కి వెళ్తున్నానా లెఫ్ట్కి వెళ్తున్నానా, ఇది కూడా మీరు అల్లుకునేటప్పుడు వీడియోలో ముందు అది గ్రహించండి. వీడియోని చూసి అల్లుకున్నాము రాదు అనుకోవద్దు. ముందు నేను చెయ్యి ఎలా పెట్టాను, ఇది ఎక్కడుంది,
పైనే ఉంది కిందే ఉంది, అలా చూడండి ముందు. ఓకేనా? ఇక్కడ స్టార్టింగ్ అండి చేసింది. ఇలా పైకి వెళ్తున్నాం అంటే ఇటు నుంచి ఇలా పైకి వస్తున్నాం. ఇది గ్రహించండి. ఫస్ట్ నేను ఇక్కడ ఆరెంజ్ ఉంది కదండి, ఈ వైట్ పక్కన ఆరెంజ్ ఉంది, ఇక్కడ నీడిల్ ఎక్కించేస్తున్నాను. ఎక్కించేసి ఇక్కడ ఈ ఫ్లవర్ ఉంది కదా, ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 2 ఉన్నాయి, బేస్ 1 2 ఉన్నాయి. ఇప్పుడు నేను 4 యాడ్ చేయాలి. 1 ఆరెంజ్, 1 వైట్, 2 ఆరెంజ్. వైర్ అనేది లెఫ్ట్ ఉంది, చూసారు కదా, ఇదిగో ఇలా 1 2 3 4 ఇలా ఎక్కించుకోండి. ఇక్కడ ఈ 1 2 3 ఈ 3 బీడ్ ఉన్నాయి చూసారు, ఈ 2 బీడ్స్లో నుంచి ఇలా బయటకు వచ్చేయండి. ఎలా రావాలి మీకు కంటి భాగానికి ఇలా చూడండి, కన్ఫ్యూజన్ లేకుండా నిదానంగా చూపిస్తాను చూడండి. మరలా నెక్స్ట్ 6 బీట్ ఫ్లవర్ అనేది ఇక్కడ ఏర్పడిపోయింది. మరలా 2 బీడ్స్ తీసుకోవాలి. వన్ ఆరెంజ్, 2 వైట్ తీసుకోవాలి. 3 ఇక్కడ మీకు 1 2 3 ఉంటాయి. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడ్ బేస్ 2 ఉంటాయి, మొత్తం 3 1 2 3 ఉంటాయి. 3 + 3 6. ఇదిగో ఇలా రావాలి. పైన వైట్ బీడ్స్ రావాలి, అటు ఇటు ఆరెంజ్ బీడ్స్ రావాలి. ఇలా ఎక్కించుకోండి. మరలా ఓ ఫ్లవర్ ఏర్పడిపోయింది. మరలా 2 బీడ్స్ బేస్ అవుతుంది, చూసారు కదా, 2 బీడ్స్. కొంచెం టైట్గా లాగండి అబ్బా. ఇక్కడ మాత్రం ఇక్కడ బేస్ ఆరెంజ్ 1 2 వైట్ బీడ్స్ 3 బీడ్స్ అవుతాయి. 3 యాడ్ చేయాలి. 1 ఆరెంజ్, 2 వైట్ తీసుకోవాలి. స్టాండింగ్ బీడు ఆరెంజ్ రావాలన్నమాట. ఇదిగోండి, చూసారు కదా, స్టాండింగ్ బీడు ఆరెంజ్ వచ్చింది, సిట్టింగ్ బీడ్స్ వైట్ వచ్చాయి. మరలా బయటకు వచ్చేద్దాము ఈ 2 బీడ్స్లో నుంచి. చూసారు కదా, ఇలా మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. 1 వైట్, 1 ఆరెంజ్. ఓకేనా? ఇలా ఇక్కడ 1 ఆరెంజ్, 2 వైట్. ఆరెంజ్ బీడ్లో నుంచి స్టాండింగ్ బీడ్లో నుంచి వచ్చేయాలి. మరలా ఇక్కడ కూడా ఫ్లవర్ ఏర్పడిపోయింది. మరలా 2 ఆరెంజ్ బీడ్స్ బేస్ అవుతాయి. 2 ఆరెంజ్ బీడ్స్ బేస్ అవుతాయి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 3 యాడ్ చేయాలి. ఇక్కడ 2 ఆరెంజ్ తీసుకోవాలి, 1 వైట్. ఇలా స్టాండింగ్ బీడ్లో నుంచి బయటకు వచ్చేయాలి. టైట్గా లాగేసేయండి. ఇదిగోండి, ఇక్కడ వరకు ఇలా వేసుకోండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మీకు ఇక్కడ వైట్ బీడ్స్ 1 2 3 4 5 6 7 8 బీడ్స్ రావాలి. ఇలా రావాలి. ఇక్కడ స్టార్ట్ చేసాం, ఇక్కడ నుంచి ఎలా వచ్చిందో లేదో మీరు కంపల్సరీగా, ఇది ముఖ్యమండి. గుడ్లగూబకి ఫ్రంట్ పార్ట్లో ఇలా డిజైన్ రాకపోతే మనకి అసలు గుడ్లగూబ అందం కూడా రాదనమాట. అందుకని మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎలా వచ్చిందో లేదో. సేమ్ ఇక్కడ మీకు వైట్ బీడ్స్ పైకి స్టాండింగ్లో 8 తేలాలి. మిడిల్ అంతా మనకి ఆరెంజ్ వస్తుంది.
సైడ్న అటు ఇటు ఒక ఆరెంజ్ వస్తుంది. చూసారు కదా, 1 బీడ్ ఆరెంజ్, 1 బీడ్ ఆరెంజ్. ఈ స్టాండింగ్ బీడ్స్ అన్నీ ఆరెంజ్ వచ్చేసాయి. ఇక్కడి నుంచి తేలికండి, ఇక్కడి నుంచి మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి మీతో మాట్లాడుతూ వేసేస్తాను. ఇక 6 బీట్ ఫ్లవర్స్ వేసేయండి. ఇదంతా 6 బీట్ ఫ్లవర్స్ వేసేయండి. 2 2 తీసుకోండి. ఇక్కడ 3 ఉంటాయి కదా, 1 2 3 ఉంటాయి కదా, 3 యాడ్ చేసేయండి. ఇక్కడ వరకు వేసేయండి. మళ్ళీ ఎండింగ్లో చెప్తాను, మీతో మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఇదిగోండి 1 2 2 బేస్ అయినాయి. ఇక్కడ సైడ్ 1 1 2 3 అవుతాయి. 3 యాడ్ చేసేయండి. ఇక్కడ వరకు వేసేయండి. అట్లా ఈ తేలికేనండి గుడ్లగూబ. కాకపోతే ఏంటంటే మనం ప్రతి స్టెప్ చూడాలన్నమాట. బీడ్ వర్క్లో చూస్తేనే అర్థమవుతుంది. మనకి మారిపోతూ ఉంటుందండి కలర్ కాంబినేషన్స్, బీడ్స్ ఎక్కించుకుంటంలో కానీ మారిపోతూ ఉంటాయి అన్నమాట. నేను అందుకే అందండి, డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో అలాగే గుడ్లగూబ కూడానండి కొంచెం అల్లిక తేలికే. కలరు చేంజింగ్లో ఉంటుంది. బీడ్స్ కలర్స్ చేంజ్ చేస్తాం చూసావా, అక్కడ ఉంటుంది అనమాట. ఇది నేనంటే మీకు వివరించి చెప్తున్నా. నేను ఫస్ట్ అల్లేటప్పుడు మాత్రం అండి కొంచెం నాకు కష్టమే అనిపించింది. నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళు లేరు కదండి. నేను పడ్డ స్ట్రగుల్ మీరు పడకూడదని చెప్పి నేను చాలా వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇదిగోండి ఇంకా 2 బీడ్స్ లాస్ట్. ఇక్కడికి వచ్చేసాం కదా, ఇంకా లాస్ట్ 2 బీడ్స్ బేస్ అనమాట. మీకు అర్థం కాకపోతే వీడియో స్కిప్ వెనక్కి ముందుకి జరుపుకుంటా చూడండి, కంపల్సరిగా అర్థమవుతుంది. ఇంకా అక్కడికి అర్థం కాలేదు అంటే మీరు నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, నేను తప్పనిసరిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ మాత్రం చేయను అనమాట. మీరు అల్లిక స్టార్ట్ చేస్తే ఆ ఐటమ్ అయిపోవాలి, అదండి నా టార్గెట్. ఓకేనా? ఇదిగోండి ఇక లాస్ట్కి వచ్చేసాము. స్టాండింగ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసేయాలి. ఇక్కడ 4 బీడ్స్ ఉంటాయి. 1 2 3 4. మిడిల్ 2 బీడ్స్ ఉంటాయి. రైట్ లెఫ్ట్ 2 బీడ్స్. ఇహేనా 4 ఉన్నాయి కాబట్టి 4 + 2 6. ఇంకా 2 ఆరెంజ్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇదిగో ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి ఇలా తీసుకొచ్చేయాలి. మరలా 2 బీడ్స్లో నుంచి ఇది అయిపోయిందండి. మరలా పైకి పెంచాలి కాబట్టి నీడిల్ని పైకి తీసుకొద్దాం. ఇలా స్టాండింగ్ బీడ్లో నుంచి ఇలా ఒకసారి టోటల్ లుక్ ఎలా ఉందో చూద్దాం, ఎన్ని బీడ్స్ వచ్చాయనేది. 1 2 3 4 5 6 7 8 వైట్ బీడ్స్ రావాలి. 1 2 3 4 5 6 7 8 ఆరెంజ్ బీడ్స్ రావాలి మీకు ఇలా పైకి. ఇదిగోండి టోటల్ లుక్ అయితే మీకు ఈ స్టెప్ ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్. ఓకేనా? ఇక మరలా నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేద్దాము. ఈ ఆరెంజ్ కలర్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. తీసుకొచ్చేసి ఇక్కడ 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఈ 2 బీడ్స్ ఆరెంజ్ బేస్ చేసుకోవాలి. 1 2. ఇక్కడ మీరు 1 వైట్ 2 ఆరెంజ్, 2 బేస్ అయినాయి. 3 యాడ్ చేయాలి. 2 బీడ్స్లో నుంచి ఇలా స్టార్టింగ్ 3 యాడ్ చేసుకోవాలి. ఇలా రావాలి. 5 బీట్ ఫ్లవర్. ఇది స్టాండింగ్లో ఉంటుంది వైట్ అనేది. మరలా 2 బీడ్స్ బేస్. ఇక్కడ వైట్ స్టాండింగ్ బీట్లో ఉంది. 1 2 3 బీడ్స్ 2 యాడ్ చేయాలి. మీకు బీడ్స్ కనిపించలేదు అనుకోండి, ఇలా ఒక్కసారి చేత్తో అంటే హోల్స్ మనకి పైకి కనిపిస్తాయండి. ఇట్లా కింద పోసుకుని చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇలా 2 ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి ఇలా. ఇది కూడా 5 బీట్ ఫ్లవర్ అన్నమాట. ఇక్కడ కూడా మరలా 2 బీడ్స్ బేస్. ఇక్కడ మిడిల్ ఇక్కడికి వచ్చింది కదా, 5 వేసేసాం.
ఇక్కడ 3 బీడ్స్ ఉన్నాయి. 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 6 బీట్ ఫ్లవర్ వేసుకోవాలి. 1 2 3 యాడ్, టోటల్ 6. 5 5 6. మరలా నెక్స్ట్ 2 బీడ్స్ వైట్ బేస్ చేసుకోండి. ఇక్కడ కూడా 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. వైట్ బీడ్స్ స్టాండింగ్ బీడ్లో నుంచి ఇలా మరలా ఇలా ఈ 2 బీడ్స్లోంచి బయటకు వచ్చేస్తే మనకి ఫ్లవర్ ఏర్పడిపోయింది. మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకి 1 2 3 ఉన్నాయి. 2 బీడ్స్ వైట్ తీసుకోవాలి. త్రీ ప్లస్ 2 5. చూసారు కదా. మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. వైట్ 2 ఆరెంజ్ 3 ఉన్నాయి. 2 ఆరెంజ్ తీసుకోవాలి. వన్ 2 3 3 ప్లస్ 2 5. ఇలా మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 2 బీడ్స్ బేస్. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. ఇంకొక 3 యాడ్ చేయాలి. 6 ఫ్లవర్ రావాలి. ఇక్కడ 6 బీట్ మెథడ్ రావాలి. ఈ స్టాండింగ్ బీట్లో నుంచి ఇలా ఇంకా లాస్ట్కి 2 బీడ్స్ ఉన్నాయి. ఈ 2 బీడ్స్లో నుంచి కూడా నీడిల్ తీసుకొచ్చేయాలి. ఇక్కడ ఈ స్టాండింగ్ బీట్లో కూడా నీడిల్ తీసుకెళ్ళాలి. ఇక్కడ లాస్ట్ అండి. ఈ స్టెప్లో 1 2 3 4 ఉంటాయి. మిడిల్లోనూ 2 బీడ్స్ ఉంటాయి. రైట్ లెఫ్ట్ 1 1 బీడ్. 1 2 3 4 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఆరెంజ్ బీడ్స్. ఇక్కడ నాకు మెలికి పడిందండి వైరు, అందుకు కొంచెం లాగటం కొంచెం టైట్గా లాగుతున్నాను అన్నమాట. అలా మరలా ఈ 2 బీడ్స్లో నుంచి కూడా బయటకు వచ్చేస్తే మనకి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. నీడిల్ని పైకి తీసుకొచ్చేద్దాం. ఇది కూడా కవర్ చేయాలి కదా. ఇప్పుడు ఎలా ఉందో టోటల్ లుక్ అనేది మీకు చెప్తాను. ఇక్కడ వైరు మెలికి పడేటప్పటికి నాకు తొందరగా రావట్లేదు. ఇదిగోండి ఇలా మీకు టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. దీనిలో 6 బీట్ మెథడ్ వస్తుంది. ఇటు వెనక చూడండి ఒక్కసారి లుక్. ఇది 6, ఇది 6. ఫ్రంట్ పార్ట్లో 6, సైడ్న వైట్ 5 బీట్ మెథడ్ ఇలా బీట్ మధ్యన ఇలా వస్తుంది. ఇది 5 బీట్ మెథడ్. ఇటు అంతే సేమ్. మనం ఆఫ్ చేసుకుంటేనండి సేమ్ ఇటు ఎలా వేసామో సేమ్ ఇటు కూడా అంతేనండి. ఇది చూడండి. ఈ స్టెప్ వేసిన తర్వాత లుక్కే మారిపోయింది. మరలా ఈ స్టెప్ అంతా 5 6 బీట్ మెథడ్తో కొనసాగింది. ఇదంతా 6 బీట్ మెథడ్తో వేసాం. ఇది 5 and 6 బీట్ మెథడ్తో వేసాం అనమాట. ఈ స్టెప్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. మరలా నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం కదా. వైరు ఇక్కడికి తీసుకొచ్చేద్దామండి. ఈ మిడిల్కి వచ్చేద్దాము. ఇదిగోండి ఇలా ఇక్కడ 6 బీట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా 2. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. దీనిలోకి
ఇక్కడికి తీసుకొచ్చేయండి. చేయి కూడా పెట్టి నేను చూపిస్తున్నాను చూడండి. ఈ 2 బేస్ చేసుకోవాలి. 1 2 ఈ 2 యాడ్ చేసుకోవాలి. ఆరెంజ్ 2 బేస్ అయినాయి, 3 యాడ్ చేయాలి. ఇక్కడ 5 బీట్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడింది. మరలా ఇటుకేద్దాము. ఇదిగోండి ఇక్కడికి తీసుకొచ్చేసేయండి వైర్ని. ఎందుకంటే ఇటు నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళటానికి మనకి ఈజీగా ఉంటుంది. కొంచెమే తీసుకోండి. కొత్తగా అల్లిక స్టార్ట్ చేసేవాళ్ళు వైరు మాత్రం కొంచెమే తీసుకోండి. తర్వాత 1 2 బేస్ చేసుకోవాలి. 2 ఆరెంజ్ బీడ్స్ బేస్ అవుతాయి. ఇక్కడ 1 2 3 తీసుకున్నాము. ఇక్కడ 1 వైట్, ఇక్కడ వైరు ఉంటే ఇక్కడ ఉండాలి. వైరు ఆరెంజ్కి వైట్కి మధ్యన వైరు ఉండాలి. 1 వైట్ 1 ఆరెంజ్ 2 బీడ్స్ తీసుకోవాలి. ఇలా ఈ ఆరెంజ్ బీడ్లో నుంచి ఇలా తీసుకొచ్చేస్తే 5 బీట్ ఫ్లవర్ రావాలి. స్టార్టింగ్ 5 వేసాము, ఇక్కడ 5. మరలా 2 బీడ్స్ వైట్ తీసుకోవాలి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 2 వైట్ యాడ్ చేయాలి. ఈ స్టెప్ అంతా 5 బీట్ ఫ్లవరే వస్తుందండి. క్లోజ్ చేసేస్తున్నాం అన్నమాట. ఇలా మరలా బయటకు వచ్చేసి ఇలా రావాలి. మరలా 2 బీడ్స్ బేస్, వన్ 2 3 ఉన్నాయి. 2 బీడ్స్ వైట్ యాడ్ చేయాలి. ఇలా మరలా బయటకు వచ్చేస్తాం. 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 2 బీడ్స్ వైట్ ఎక్కించుకోవాలి. ఇలా మరలా బయటకు వచ్చేసేయాలి. లాస్ట్ అనమాట. 2 బీడ్స్ ఉంటాయి. ఈ 2 బీడ్స్లో నుంచి వైర్ తీసుకెళ్ళిపోయి కొంచెం ఇక్కడ ఎగుడు దిగుడుగా ఉన్నట్టు అనిపిస్తాయండి. బీడ్స్ కన్వీనియంట్ ఉండదు అనమాట. మరలా పైకి వచ్చేసేయాలి. ఇలా స్టాండింగ్ బీడ్లో నుంచి కూడా పైకి తీసుకొచ్చేయాలి. 1 2 3 4 ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆరెంజ్ బీడ్ ఎక్కించుకోవాలి లాస్ట్కి. 4 + 1 5. ఇదిగోండి ఈ వైట్ బీడ్లో నుంచి ఇలా మీకు టోటల్ లుక్ ఎలా ఉందో ఒకసారి చెప్తాను. బయటకు వచ్చేసేయండి. ఇంకా మనకి వైరు నలిగింది అనుకోండి, ఇలా చిక్కు పడిపోతూ ఉంటుంది అనమాట. ఇదిగోండి చూడండి, ఇక్కడ వైరు నలిగింది, ఇక్కడ ప్లెయిన్గా ఉంది. ఇది నాకు చిక్కు పడిపోతుంది. ప్రతిసారి మనం చిక్కు తీసుకోవాలంటే అండి చిరాకు వచ్చేస్తాయి, అల్లబుద్ధి కాదు. అందుకని మీరు కొంచెమే తీసుకోండి. నేనేంటంటే వీడియో కదా, మరలా ఎక్కించి తీసి ఏం చేస్తాను అన్నట్టు కొంచెం ఎక్కువే ఎక్కించేసాను. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. వైరుని పైకి తీసుకొచ్చేద్దాం. ఇలా నీడిల్ని ఇలా టైట్గా లాగేసేయండి. లాగేసిన తర్వాత మీకు టోటల్ ఎలా ఉంటుందంటే, ఫ్రంట్ పార్ట్లో పెట్టి చూపిస్తున్నాను. 1 2 3 బీట్స్ వైట్ వస్తాయి,
బ్యాక్ పార్ట్లో 1 2 3 ఆరెంజ్ వస్తాయి. టోటల్ 6 రావాలి. మనం స్టార్టింగ్ కూడా 6తోనే స్టార్ట్ చేసాం. ఫస్ట్ స్టెప్ 6 వేసాం హెడ్ పార్ట్లో. ఇది ఈ కింది భాగం అనమాట, కాళ్ళు వేస్తాం అనమాట. ఇక్కడ ఉన్న తల, ఇది కింది భాగము, ఇది పై భాగం గుడ్లగూబకి. ఓకేనండి. ఈ రౌండ్ మొత్తం ఒకసారి తిప్పేసేయండి. వైరుతో ఒక్కసారి రౌండ్ వెడవడంగా ఉన్నాయి కదా, తిప్పేసేయండి. మనకి డబ్బు చెప్తుంది అంటండి, మీరు నన్ను జాగ్రత్తగా వాడుకుంటే, నన్ను జాగ్రత్తగా చూసుకుంటే ఫ్యూచర్లో మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తుంది అంటండి డబ్బు. అందుకే మనం డబ్బుని చాలా వరకు అవసరమైన వాటికే ఖర్చు పెట్టుకోవాలి. అవసరం లేని వాటికి ఖర్చు పెట్టుకోవద్దండి. ఇప్పుడు అన్నీ పిరుంగా ఉన్నాయి కదా. ఇదిగోండి ఇలా మనీ ఉన్నప్పుడే మనోళ్ళు అనేది తెలుస్తుందండి. మన దగ్గర ఎప్పుడైతే మనీ తగ్గుతుందో మనోళ్ళు ఎవరో, మనీ మనుషులు ఎవరో, మన మనుషులు ఎవరో తెలిసిపోద్ది అన్నమాట జీవితంలో. ఎందుకంటే మన వీడియోలు చూసేవాళ్ళు 35 నుంచి 45 లోపు ఉన్నారండి. అందుకని చెప్పి నేను కొంచెం చెప్తున్నాను. మనీని మాత్రం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఎవ్వరూ ఇవ్వరండి. రూపాయి మన దగ్గర లేకపోతే ఎవ్వరూ మనకి హెల్ప్ చేయరు. సానుభూతి అయితే చూపుతారు మనకి. ఇదిగోండి ఇలా అన్నమాట. ఓకేనా. ఇదిగోండి ఈ స్టెప్ అయిపోయింది. మనకి బాడీ పార్ట్ అయితే సెకండ్ పార్ట్లో బాడీ పార్ట్ రెడీ అయిపోయింది అనమాట. చూడండి, దీన్ని ఎండ్ చేసేద్దామండి. ఇంకా ఇట్లా బాగా టైట్గా లాగేసి కొంచెం పైకి తీసుకొద్దాం. ఇక్కడే ఎండ్ చేసేస్తే లూజ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడే ఎండ్ చేసామనుకోండి లూజ్ వచ్చేస్తుంది. అందుకని కొంచెం పైకి తీసుకొచ్చేసి ఎండ్ చేసేద్దాం. ఇక్కడ నాటేసేద్దాం. గుడ్లగూబ నల్లుతున్నాం కాబట్టి మనీ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఇదిగోండి చూడండి, చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. నాటు మాత్రం 3 స్టెప్స్ వేసుకుని ఈ కింది భాగం వేయకుండా ఎక్కిస్తాం చూసారు. హోల్ భాగం వైర్ ఎక్కి తీసుకోకుండా పై భాగం తీసుకోవాలి మనం. ఇలా మనకి బీట్ వర్క్లో స్టార్టింగ్ నాటు ఎండింగ్ నాటు ఉండాలండి. నీట్గా టైట్గా, చాలా టైట్గా టైం పట్టినా వేసుకోవాలండి. ఇదిగోండి కట్టర్తో ఇలా కట్ చేసేసుకోవచ్చు మనం. ఎక్కడ కాంటాలా ఇలా టక్ అనేస్తే ఇదిగో చూడండి ఇలా పెట్టేది, ఇలా అనేస్తే మనకి కట్ అయిపోతుంది. అదే కత్తిర అనుకోండి, మనం ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టామనుకోండి కొంచెం కష్టమైపోద్ది కొత్తగా అల్లిక స్టార్ట్ చేసిన వాళ్ళకి. ఓకే అండి. ఇదిగోండి ముందు వీడియో చూసిన తర్వాత లైక్ ఇచ్చేయండి అబ్బా. నేను ఇప్పటికి 2 టైమ్స్ చెప్పాను. ఎందుకంటే అండి నాకు లైక్ ఇంపార్టెంట్ అండి ముందు. ఇదిగోండి లైక్ ఇవ్వకపోతే ఇచ్చేయండి ముందు. ఇదిగోండి టోటల్ లుక్ అయితే ఎలా ఉందండి గుడ్లగూబ చూసారా. వెడల్పు వచ్చేసింది బాడీ దగ్గర, కంటి భాగం దగ్గర సన్నం నుంచి బాడీకి వెడల్పు వచ్చేస్తుంది అనమాట. షేప్, ఈ షేప్ మనం తీసుకురాగలగాలి. డిజైన్ చక్కగా వచ్చిందండి. ఇలా చూడండి ఎంత బాగుందో. టోటల్ లుక్ ఇలా ఉంది బాడీ పార్ట్. ఇదిగోండి ఇలా చూసారు కదా. ఇక్కడ వరకు వేసేసాం. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్టు, ఈ కాళ్ళు మొత్తం ఫినిషింగ్ ఏదైతే ఉందో గుడ్లగూబ రెడీ అవటానికి పార్ట్ 3లో మీకు మరలా షేర్ చేస్తానండి. కొంచెం త్వరగానే షేర్ చేస్తానండి. ఎందుకంటే అల్లిక స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేను నెక్స్ట్ వీడియో ఫాస్ట్గానే పెట్టేస్తానమాట. కొంచెం నాకు టైలరింగ్ వర్క్లో బిజీగా ఉండటం వల్లనండి ఇటు వర్క్ చేయలేకపోతున్నాను అనమాట. సమ్మర్ కదండి, కొంచెం ఎండలు బాగా ఉన్నాయి. ఇంట్లో పనులు, టైలరింగు ఇది అనేటప్పటికి వీడియో చేస్తేనండి ఆ రోజు నేను మిషన్ ఎక్కడానికి వీలు పడదిక. ఎందుకంటే ఎడిటింగ్ చేయాలి. నేను మీకు 3 గంటల వీడియో తీస్తేనండి నేను మీకు 3/4 గంట అందించగలను. 45 నిమిషాలు నేను మీకు అందిస్తానన్నమాట వీడియో. మీకు అందించే వీడియో వెనక నాకు చాలా శ్రమ ఉంటుందండి. మరలా ఎడిటింగ్ చేయాలి, థంబ్నెయిల్ పెట్టాలి, చాలా ఉంటుందన్నమాట నాకు శ్రమ. అందుకని చెప్పేసి కొంచెం ఈ సమ్మర్ అయిపోవటం, ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల నేను వీడియో కొంచెం తగ్గించానమాట. ఎందుకంటే టైలరింగ్ వర్క్ చేసుకుంటూ అటు హీట్ అయిపోతుందండి. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే అటు చేసి ఇటు చేసి నైట్ నిద్ర లేక నాకు ఎడిటింగ్ నైట్ చేయాల్సి వస్తుందండి. అందుకని చెప్పి కొంచెం తగ్గించాను అనమాట.
నెక్స్ట్ పెట్టేస్తాను వీడియో. తర్వాత ఎలుకెళ్ళే విధానం షేర్ చేస్తానండి ఇది అయిపోయిన తర్వాత. ఇదిగోండి, ఇది కూడా ఫినిష్ చేయాలి. 10 నెంబర్ బీట్స్ అండి ఇది వెళ్ళింది. నేను చూడండి దానికి దీనికి తేడా అసలు ఎలా ఉంటుందా 10 నెంబర్తో అల్లి చూద్దాం అనిపించింది. ఇదోనో 8 నెంబర్ అనమాట. మన సబ్స్క్రైబర్స్ అల్లుకుంటారు కదా, వాళ్ళకి వేరియేషన్ చూపించుదాము అనిపించింది. ఓకే అండి, ఇదండి. చూసిన తర్వాత మీరు ముందు ఒక లైక్ ఇచ్చేసి మీ కామెంట్ బాక్స్లో అడగండి, మీకు ఎక్కడ అర్థం కాలేదో అడిగితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు అంటే అల్లే విధానం చూపించమంటే నేను చూపిస్తాను. ఒక్కటేనండి, మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఇది పక్కన పడేయకూడదు, అది అల్లేసుకోవాలి అన్న విధంగా నేను షేర్ చేస్తాను మీకు. ఇంకొకటి, కొత్తగా అల్లిక స్టార్ట్ చేసేవాళ్ళు కూడా దీంతోనే మొదలుపెట్టి ఇది ఎండ్ అయిపోవాలి. అందుకని చెప్పి నేను అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇదండి ఈనాటి వీడియో. మరలా నెక్స్ట్ పార్ట్ 3లో కలుద్దాము. అంత మటుకు మీ అమూల్యమైన సలహాలని సూచనలు నా కామెంట్ రూపేణ అందించండి. అంత మటుకు సెలవు. నమస్తే అండి.